పోసానిని బొక్కలో దోశ నీ సంగతి జాగ్రత్త చూసుకొని పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు నాదెళ్ల మనోహర్. ఏదైతే తాజాగా దువ్వాడ శ్రీనివాస్ ఓ పక్కన ఆయన క్యారెక్టర్ ఏంటి, ఆయన ప్రస్తుతం ఇంట్లో జరుగుతున్న పరిణామాలు, మామూలుగా అయితే ఇంటి వ్యవహారం మనకు అనవసరం, కానీ బహిరంగంగా చేస్తున్నటువంటి కుటుంబ వ్యవహారం బహిరంగమైనా కూడా అదేమో దర్జాగా ఫోకస్ చేసుకుంటూ ఎదురోళ్ళ గురించి కామెంట్లు చేసే నైతికత చచ్చిపోయిన తర్వాత కూడా ఆ నైతికత తనకు ఉందన్నటువంటి కోణంలో ప్రొజెక్ట్ చేసుకుంటున్నటువంటి దువ్వాడకి ఎమ్మెల్సీగా ఉన్న వ్యక్తి ఎలా మాట్లాడారో చూశారు కదా. ఒక ఆయన జైలుకి వెళ్ళి లబోదీపం అంటున్నారు, ఈయన పేరు అదే జాబితాలో ఉంటుంది, నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎలా అంటూ శ్రీకాకుళం జిల్లా వైకాపా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ని ఉద్దేశించి నాదెళ్ల మనోహర్ వ్యాఖ్యానించారు. జనసేన ఆవిర్భావ సభ ఏర్పాట్ల మీదన జరిగిన సమీక్ష సందర్భంగా ఈ వార్నింగ్ ఇచ్చారు. ఈయన్ని ఒకవేళ దువ్వాడని అంటే ఇక్కడ తెలుగుదేశం వాళ్ళని విమర్శించినటువంటి వాళ్ళందరి మీదన అరెస్టులు కేసులు నడుస్తున్నాయి. ఇప్పుడు మొదటిసారి పోసాని జనసేనని వైసీపీని విమర్శించినటువంటి వ్యక్తిగా అతన్ని అరెస్ట్ చేశారు. ఇప్పుడు దువ్వాడను కూడా వీళ్ళ రెడ్ బుక్లో ఉందన్నటువంటి సంకేతం. ఇక దువ్వాడకి రేపొద్దున అతను అరెస్ట్ అయితే మాధురి రోడ్డు ఎక్కుతుందా లేకపోతే అలా భారీ రోడ్డు ఎక్కుతుందా, ఈ చరిత్ర చదవాల్సి వస్తుందేమో.